మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 21వ అధ్యాయం 10వ వచనం నుండి చివరి వచనం అనగా 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. 10వ వచనం నుండి కొన్ని వచనములను చదువుకుందాం. ప్రధాన యాజకుడగుటకై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు, అతడు శవము దగ్గరకు పోరాదు. తన తండ్రి శవము వలననే గాని తన తల్లి శవము వలననే గాని తన్ను అపవిత్రపరుచుకొనరాదు. దేవుని అభిషేక తైలము అనెడు కిరీటముగా అతని మీద ఉండును గనుక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యాజకుని యొక్క విధి విధానాలను గురించి, యాజకుడు ఏ మేరకు పరిశుద్ధత కలిగి ఉండాలి అనే విషయం గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. ఈ క్రమములో ప్రధాన యాజకుడగుటకై ఎవరైనా తల మీద అభిషేకం పోయబడినటువంటి సమయములో ఎవరైతే యాజక వస్త్రాలు ధరించడానికి ప్రతిష్ఠించబడ్డారో అట్టివాడు తన యొక్క తలకప్పును తీయకూడదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యాజకుడు అనగా ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడినవాడు, యాజక వస్త్రములు ధరించినవాడు తన తలకప్పును తీయకూడదు అనే విషయాన్ని చూస్తున్నాం. బట్టలు చింపుకోకూడదు అనే విషయాన్ని చూస్తున్నాం. శవము దగ్గరికి వెళ్ళకూడదు, తన సొంత తల్లిదండ్రుల శవములను ముట్టకూడదు, ముట్టుకొని అపవిత్రపరుచుకొనకూడదు. ప్రభునందు ప్రియమైన వారులారా, సాధారణ మానవులైనటువంటి వారు వారి యొక్క తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారిని ముట్టుకొని వారి పైన పడి ఏడ్చేటటువంటి అవకాశము ఉంటుంది. కానీ యాజకునికి మాత్రం తనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క శవములను ఆఖరిసారిగా స్పృశించేటటువంటి అవకాశం కూడా లేదు. యాజకత్వం అంటే అదేదో ఒక పూలపైన నడిచేటటువంటి నడక వంటిది, పూల మార్గము అనుకుంటారు. దేవుని యొక్క సేవ చేయడం, దేవుని యొక్క సువార్థికుడిగా ఉండడం పూలబాట కాదు. అందులో చాలా త్యాగాలు ఉంటాయి, అందులో చాలా కష్టాలు ఉంటాయి, అందులో చాలా కొరతలు ఉంటాయి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యాజకుడు అనగా దేవుని యొక్క సేవకుడు. దేవుని యొక్క సేవకుడు సాధారణ మనుష్యుల వలె ఈ లోకములో జీవించడానికి వీల్లేదు. సాధారణ మనుషులకు ఉన్నటువంటి స్వేచ్ఛ, స్వాతంత్ర్యము దేవుని సేవకునికి లేదని మనం గ్రహించాలి. తన సొంత తల్లిదండ్రుల యొక్క శవములనే ముట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. సాధారణ మనుషులు ముట్టుకుంటారు, స్పృశిస్తారు. యాజకునికి అవకాశం లేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎంతోమంది సేవకులండి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఆయా ప్రాంతాలకు తిరుగుతూ ఉన్న క్రమంలో వాక్యమును ప్రకటిస్తూ, సువార్తను ప్రకటిస్తూ సంచరిస్తున్నటువంటి సమయాల్లో తమ యొక్క సొంత వారు, తల్లిదండ్రులు చనిపోయారు అనేటటువంటి వార్త తెలియజేసేటటువంటి క్రమములో వారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఎవరూ కూడా ఆ విషయాన్ని వారికి తెలియజేస్తే పరిచర్య ఆగిపోతుందేమో అనే భయపడుతూ వారికి కూడిక అయిపోయిన తర్వాత తెలియజేయగా మరి వారి సొంత వారు చనిపోయారనే విషయం ఎరిగి కూడా ఆ బాధను దిగమింగుతూ
వాక్య పరిచర్యను జరిగించి వెళ్ళి వారికి ఉన్నటువంటి ఆ ధర్మములను చేసినటువంటి త్యాగశీలులైనటువంటి సేవకులు ఎంతోమంది ఈ భూప్రపంచంలో ఉన్నారు. సేవకత్వం అంటే ఆషామాషీ విషయం కాదు. మన కళ్ళెదురుగుండా కనబడేటటువంటి సేవకుడు, ఆయన ధరించినటువంటి పై వస్త్రాలను చూచి ఆయన జీవితము అంతే సాఫీగా, లేదంటే అంతే సౌకర్యవంతంగా ఉంటుంది అని చాలామంది భ్రమపడతారు. కష్టపడి డిగ్రీలు చదివి ఉద్యోగాలు చేయడం, వ్యాపారాలు చేయడం, ఇది అసలు సిసలైన కష్టం గాని, ఏముంది సూటు బూటు వేసుకొనొచ్చి స్టేజ్ మీద ఎక్కి 4 మాటలు దేవుని వాక్యం చెబితే వేలకు వేలు కానుక తీసుకుంటారు, జీతాలు తీసుకుంటారు. కనుక పాస్టర్‌గా ఉండడం ఉత్తమం అనేటటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. అందుకనే ఒక తల్లి ఇలాగ అనిందంట సేవకుని దగ్గరికొచ్చి, "పాస్టర్ గారు, నాకు 3 కుమారులున్నారు. నా మూడో కుమారుడి కొరకు మీరు బలంగా ప్రార్థన చేయాలి" అని చెప్పిందంట. "ఎందుకమ్మా మూడో కుమారుడి కోసమే బలంగా ప్రార్థన చేయాలి అంటున్నావంటే?" ఆమె అనిందంట, "నా పెద్ద కొడుకు ఎంబీబీఎస్ చేశాడు, పెద్ద డాక్టర్‌గా ఉన్నాడు. చిన్న కొడుకు బీటెక్ చేశాడు, మంచి ఇంజినీర్‌గా ఉన్నాడు. ఈ మూడో కుమారుడు 10వ తరగతి 4 సార్లు తప్పాడు. ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు. అందుకనే వాడిని సేవకుడిని చేద్దాం అనుకుంటున్నాను. వాడి కొరకు మీరు ప్రార్థన చేయాలనిందంట." దేవుని సేవ అంటే అలాంటి ఒక ఆషామాషీ ఆలోచనలతో చాలామంది ఉంటూ ఉన్నారు. ఒక సేవకుని త్యాగము, సేవకుని సమర్పణ, సేవకుడు వదులుకోవాల్సినవి ఒక్కసారి గనక చూస్తే, వాక్యానుసారంగా మనం ధ్యానం చేస్తే, ఒక సేవకుడంటే ఏంటనే విషయం మనకు అర్థమవుతది. స్థానిక సంఘములలో మీ యొక్క సేవకులను గౌరవించే పరిస్థితుల్లో ఉంటున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి. సేవకులు లేని సంఘాల్లో పెద్దలుంటూ ఉండగా, ఆ పెద్దలను గౌరవిస్తున్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనము, 17వ వచనములను చదువుకుందాం. "మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి." అమ్మా, అయ్యా వింటున్నారా? మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. మర్చిపోవద్దు. మన ఇంట్లో స్తుతి కూడికలప్పుడే గుర్తొస్తారు కొంతమందికి సేవకులు. మన ఇంట్లో కార్యక్రమాలు జరిగేటప్పుడే సంఘం గుర్తొస్తుంది, సేవకులు, సంఘ పెద్దలు గుర్తొస్తారు. మిగిలినప్పుడు వారు గుర్తే రారు. ఆ తర్వాత వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా కనిపెడుతూ ఉన్నామా? తలంచుకుంటూ ఉన్నామా? విశ్వాసమును అనుసరిస్తూ ఉన్నామా? విచారకరమైన పరిస్థితి ఏంటంటే, నేటి దినాల్లో సేవకుల మీద రాళ్లు వేసేవారే ఎక్కువైపోతూ ఉన్నారు. సేవకులను తప్పుబట్టేవారే ఎక్కువైపోతూ ఉన్నారు. సేవకులను దూషించేవారు, తృణీకరించేవారు, ఎదిరించేవారు ఎక్కువ మంది అయిపోతూ ఉన్నారు. వాక్య జ్ఞానము కొంచెమున్నా అదే సంపూర్ణమైన జ్ఞానమని భావించి, ఇతరులకు వాక్యము తెలియదని సేవకులను దూషించే సందర్భాలు. హెబ్రీ 13:17లో చూడండి. "మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు." అమ్మా, అయ్యా, మీ ఇంటిని కాదు కాస్తుంది, మీ ఆత్మలను గాయచున్నారు. మీ ఇంటిని గాస్తే ప్రయోజనం లేదు. ఇల్లు ఈ రోజు ఉంటుంది, రేపు కూలిపోతుంది. అది శిథిలమైపోతుంది, రాలిపోతుంది. కానీ ఆత్మ పరిస్థితి, దేవుడు వెలిగించినటువంటి దీపమైన ఆత్మలను కాయుచున్నటువంటి సేవకుల విషయంలో జాగ్రత్త. వారు ఎన్నో త్యాగములకు వచ్చి, కష్టములకు వచ్చి, కొరతలకు వచ్చి, కన్నీటి పర్యంతమవుతూ, ఒంట్లో బాగున్నా బాగలేకపోయినా, తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ, తమ జీవిత భాగస్వాములకు చేయాల్సిన ధర్మములను కూడా ఒక్కొక్కసారి ప్రక్కన పెట్టి, వారి పిల్లల యొక్క పనులను కూడా ప్రక్కన పెట్టి, ఒక సాధారణమైన తండ్రిగా, భర్తగా, కుమారుడిగా ఉండలేని పరిస్థితుల్లో వారు ఉంటూ, దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్య నిలబడి బోధిస్తూ, ప్రకటిస్తూ, ఆత్మీయ తండ్రులుగా మీ ఆత్మలను కాయుచున్నటువంటి సందర్భములో వారు దేవునికి లెక్క అప్పజెప్పవలసిన వారిని గ్రహించి, వారు చేసే ఆ పనిని దుఃఖంతో చేసే విధంగా సంఘస్థులైన మీరు ఉండబాకండని దేవుని వాక్యం హెబ్రీ పత్రిక 13 అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
వారు దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనము. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కనుక జాగ్రత్త. అందుకే చెబుతూ ఉన్నాడు, వారు ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. యాజకుడంటే సామాన్యమైనటువంటి విషయం కాదమ్మా అయ్యా. ఒక సేవకుణ్ణి నువ్వెంతగా తృణీకరించినా, ఎంతగా దూషించినా మౌనం వహించి ఎందుకు వెళ్ళిపోతాడంటే, దేవునికి లెక్క అప్పజెప్పాలి కాబట్టి. ఆ క్షమాగుణము కలిగి ఉండాలి కాబట్టి. అంతేగాని ఎదిరించడమో, తిరిగి మాట్లాడటమో చేతగాక కాదు. కాబట్టి మీ సేవకుని విషయంలో ప్రేమ కలిగి, గౌరవం కలిగి, విధేయత కలిగి ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఒక యాజకుడు తల్లి శవమును కూడా ముట్టడానికి వీల్లేదు. తన తల్లిదండ్రులను మరి ఆఖరి స్పర్శ స్పృశించడానికి వీల్లేదు. ఆలోచన చేయండి, యాజకత్వం ఎంత కఠినమైన విషయమో. ఎవరిని పడితే వారిని వివాహం చేసుకోకూడదు. కన్యకనే పెండ్లి చేసుకోవాలి. తన జనులలోని కన్యకనే పెండ్లి చేసుకోవాలి. ఇంతటితో కాలేదు ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా. యాజకుని యొక్క సంతతి వారిలో కళంకము ఉండకూడదు. యాజకుని సంతతి వారిలో ఏ మాత్రము కూడా అంగవైకల్యం ఉండకూడదు. గుడ్డివాడు గాని, కుంటివాడు గాని, వృషణములో నలిగినటువంటి వాడు గాని, గజ్జి కలిగిన వాడు గాని, గూనివాడు గాని, మరుగుజ్జువాడే గాని, నలిగిన వాడే గాని, ఈ వ్యక్తులెవ్వరూ కూడా యాజకత్వం చేయడానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఇంత ఖచ్చితంగా ఖండితంగా ఉంటూ ఉంటే అనేక మంది చేసే పనేంటో తెలుసా? ఒక ప్రక్క లోకములో జీవిస్తున్నా, పాపంలో జీవిస్తున్నా, మనవాడు కాబట్టి, మన కుమారుడు కాబట్టి, మన తమ్ముడు కాబట్టి, మన అన్న కాబట్టి, మన సమీప బంధువు కాబట్టి, మన రక్త సంబంధి కాబట్టి, అలాంటి వారిని తీసుకొని వచ్చి దేవుని మందిరములో సేవకులుగా ప్రతిష్ఠించడానికి పూనుకుంటూ ఉన్నారు. ఇది శాపయుక్తమైనటువంటి పని. జాగ్రత్త సుమా. బంధు ప్రీతిని చూపించి, రక్త సంబంధమును చూపించి సంఘములో సేవ జరిగించాలి అనుకుంటే గనక ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల మీదకి శాపం వస్తుంది. దేవుడు అంటూ ఉన్నాడు, ఎవడైనను నా ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేయుదును. కనుక సేవకత్వం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైతే దానికి దూరంగా ఉండండి. పరిశుద్ధత లేనటువంటి వారిని సేవకులుగా ప్రతిపాదించవద్దు. మాదిరి లేనటువంటి వారిని సేవకులుగా గుర్తించవద్దు. బంధుప్రీతి, రక్త సంబంధం బయట పనికొస్తుంది గాని దేవుని పని విషయంలో కాదు. నా తమ్ముడని, నా చెల్లని, నా అక్కని, నా అన్నయ్యని, నా సహోదరుడని, నా తోడలుడని, నా మేనకోడలని, సంఘములో దేవుడు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి బాధ్యతల విషయంలో స్వార్థమును, పక్షపాతమును చూపించకండి. అలా చూపించారంటే ఖచ్చితంగా దేవుని యొక్క శాపమునకు, ఉగ్రతకు పాత్రులవుతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కళంకము కలిగిన వాడెవ్వడూ కూడా దేవుని యొక్క ఆహారమును, బలి ద్రవ్యమును పంచిపెట్టడానికి వీల్లేదని ఖండితంగా దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి ఈ దినాల్లో ఎందుకని దేవుడు అప్పుడు శిక్షించినట్లుగా వెంటనే శిక్షించట్లేదు? ఇది కృపాకాలం. ఆయన కనిపెడుతున్నాడు, వేచి ఉంటున్నాడు, మారు మనసు పొందుతారని. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణముండగానే మనం సరిదిద్దుకోవాలి. సంఘములో సేవకుని పట్ల మన తీరు ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. చాలామందికి పొరుగింటి పుల్లకూర రుచి కదండి. ఇంట్లో మన అమ్మ గాని, భార్య గాని చేసిన వంట సామాన్యంగా నచ్చదు. ప్రక్కవారు ఏదైనా చేసి తీసుకొని వస్తే అది పుల్లకూర. ఇంట్లో ఏమో చికెన్లు, మటన్లు. ఆ పుల్లకూర ఎంతో రుచిగా ఉంటుంది. చాలామంది స్థానిక సంఘములోని సేవకులను, పెద్దలను గౌరవించరు. బయట నుంచి వస్తారు, అలా వచ్చి వెళ్ళిపోతారు ఒకసారి, 2 సార్లు. వారిని విపరీతంగా పైకి లేపుతూ స్థానిక సంఘ కాపరి, ఆత్మీయ తండ్రిని ప్రక్కన పెడతారు, చులకనగా చూస్తారు. ఇది చాలా తప్పు. నీ సొంత తల్లిదండ్రిని నీవు సన్మానించాలని బైబిల్ చెబుతూ ఉంది కదా. తండ్రి కూలివాడైనా కుమారుడికి తండ్రే. అది మర్చిపోకూడదు కుమారుడెప్పుడు. ఒక ఆఫీసర్ అయితేనే తండ్రిని తండ్రిగా గుర్తించేటటువంటి క్రమము లోకములో ఉంది, కానీ సంఘములో లేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని వాక్యమును బట్టి మనం చూచినప్పుడు యాజకత్వము త్యాగముతో కూడుకొన్నది, యాజకత్వము కష్టముతో కూడుకొన్నది,
యాజకత్వము చాలా ఇబ్బందులతో, కొరతలతో కూడుకుంది. అలా స్థానిక సంఘంలో నిలబడి, మీ సంఘంలో సేవ చేస్తున్నటువంటి సేవకుల విషయంలో దయచేసి ప్రేమ కలిగి, విధేయత చూపిస్తూ, వాక్యానుసారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యానికై స్తోత్రాలు. విన్న వాక్యం నిరికెట్టి ఫలింపు చేయండి. ఆలకించిన మా ప్రియులను దీవించండి. మా ప్రభువా, మా సేవకులను, పెద్దలను గౌరవించుకున్నట్టు మాకు నేర్పించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.